సెకండ్ వీక్ వర్క్ డన్ స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం విద్యార్థుల్ని గ్రూపులు చేసుకొని హైటెక్, లోటెక్, నోటెక్ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వర్క్షీట్స్ 3వ తారీఖు సోమవారం తెలుగు లెక్కలు 2వ తరగతి ఇవి అభ్యసన కృత్యాలు. తెలుగులో వాళ్ళు పూర్తి చేయాల్సినటువంటి వర్క్షీటు తల్లిదండ్రుల ద్వారా లోటెక్, నోటెక్ పిల్లలకి ఇంటికి పంపించి పూర్తి చేయించాల్సిన వర్క్షీట్. ఇది 2వ తారీఖు 2వ తరగతి 3వ తారీఖు 2వ తరగతి 4వ తారీఖు తెలుగు లెక్కలు 2వ తరగతి 5వ తారీఖు తెలుగు లెక్కలు 2వ తరగతి 6వ తారీఖు తెలుగు లెక్కలు 2వ తరగతి 7వ తారీఖు 2వ తరగతి 8వ తారీఖు. శనివారంతో సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోతుంది. ఇదైన తర్వాత మళ్ళీ 3వ తరగతి సోమవారం తెలుగు లెక్కలు 4వ తారీఖు తెలుగు లెక్కలు 5వ తారీఖు తెలుగు లెక్కలు 6వ తారీఖు తెలుగు లెక్కలు 7వ తారీఖు 2 సబ్జెక్టులు 8వ తారీఖు 2 సబ్జెక్టులు. సో సెకండ్ వీక్కి సంబంధించి 3వ తరగతికి సంబంధించి 2 సబ్జెక్టులు పూర్తయిపోయినట్టు. మళ్ళీ 4వ తరగతి సేమ్ 2 సబ్జెక్టులు 3వ తారీఖు. ఇలా 4వ తారీఖు 5వ తారీఖు 6, 7, 8 అయిపోయిన తర్వాత ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి కూడా మళ్ళీ తెలుగు లెక్కలు. ఇలాగే ఇంగ్లీష్ కూడా వేరే పేపర్ మీద రాయడం జరిగింది. ఇట్లా అన్ని రోజులకి వారంలో ఉన్నటువంటి 6 రోజులకి ఈ పేపర్స్ని రాసి ఇవి మన అభ్యసన కృత్యాలు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం పూర్తి చేసి ఇవి పిల్లలకి వర్క్షీట్స్ పూర్తి చేయడానికి ఇళ్ళకి అందజేయాలి. ఏ రోజు షీట్ ఆ రోజు కానీ లేదా అన్నీ వాళ్ళకి అందేలాగా ఏర్పాటు చేసి వీటి నుంచి మళ్ళీ మనం మూల్యాంకనం చేసుకొని మనం వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే మనం వర్క్ డన్ స్టేట్మెంట్లో ఏం రాసామో దానికి తగ్గట్టుగా ఈ అభ్యసన కృత్యాలు కూడా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ.